ఇప్పుడు ఏదైతే మనం ప్రపోజల్ పెట్టుకొని నిర్మాణాలు చేస్తున్నామో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ మిషన్ భగీరథ కేటాయించిన నీళ్లు కానీ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి కేటాయించిన నీళ్లు కానీ మీరు దాని పై భాగంలో కింద తూములు పెట్టి మత్తడి పెట్టి దుంకి తీసుకొని పోవాలనుకుంటే కింద తూములు పెట్టి ఆ సామర్థ్యాన్ని పెంచి తీసుకొని పోతా ఉంటే అది అలవాటే వరద జలాలని చెప్పి వాళ్ళు ప్రాజెక్టు మొదలు పెట్టిర్రు పోతిరెడ్డిపాడు. ఇప్పుడు కింద నీళ్లు పెట్టినప్పుడు చుక్క నీళ్లు రాగానే ముందు అక్కడ పోతాయి, దాని తర్వాతనే మనకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ వస్తాయి. బురద కూడా రాదు సార్ మనకు, వాళ్ళు నీళ్లు లేకపోతే కరువు వస్తే వర్షాలు రాకపోతే బురద కూడా రాదు. మన ఏం కబుర్లు చెప్తున్నారు? సామర్థ్యాన్ని పెంచుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకం తీసుకొని పోతుంటే వాళ్ళే చేయలేదు, వీళ్ళేం చేస్తలేరు. వీళ్ళే అన్నారు కదా బేసన్లు లేవు బేసిన్లు లేవని, లేవని ఎవరన్నారు? కేసీఆర్ గారే కదా రోజా గారి దగ్గర పోయి చేపల పులుసు తీసుకొని వచ్చి రాయలసీమ రథ రాయలసీమ వాళ్ళే కదా. మనం